హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు డిజైనరీ శారీలోని బ్లౌజ్ పీస్ని మనం కస్టమర్కి నచ్చిన విధంగా మనం ఎట్లా కట్ చేసి కుట్టాలనేది నేను మీకు వివరంగా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇక్కడ నాకు ఒక డిజైన్ ఇచ్చి ఉన్నారు. అంటే బ్యాక్ నెక్, నడుముకి కూడా నెక్కి కూడా కట్ వర్క్ రావాలని. హ్యాండ్స్కి ఆల్రెడీ వచ్చింది. ఇంకా మరి ఈ బ్లౌజ్ పీస్ కూడా నేను మీకు ఇప్పుడు ముందు చూపిస్తాను. చూడండి, ఇది బ్లౌజ్ పీస్, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసి మనకు ఫ్రంట్కి డిజైన్ ఇచ్చిండు అనమాట. బ్యాక్ ఎటువంటి డిజైన్ ఏం లేదు. అంటే బ్యాక్కి వాళ్ళు కట్ వర్క్ పెట్టమన్నారు. ఫ్రంట్ ఈ ప్యాటర్న్ ఉంది. నెక్స్ట్ ఇదేమో హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి ఆల్రెడీ కట్ వర్క్ వచ్చేసింది. ఒక సైడ్ ఇటు హ్యాండ్, ఇంకో హ్యాండ్ ఇటు సైడ్ వచ్చింది. రెండిట్లు ఇచ్చిండ్రు అనమాట. దీన్ని ఇప్పుడు మనము ఎట్లా డిజైన్ చేయాలి, ఇట్లా వచ్చినప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ రావాలంటే మనం ఏ మెథడ్లో కట్ చేయాలనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేయవలసినటువంటి బ్లౌజ్కి బ్యాక్ హుక్స్ ఉంటాయి, బ్యాక్కి డిజైన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది హై వరకు ఇట్లా పై వరకు వచ్చేసింది కదా, ఫ్రంట్ డిజైన్ కంప్లీట్గా వచ్చింది. ఇది మనం కట్ చేసి ఇక్కడ హుక్స్ పెట్టడానికి లేదు, బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారనమాట వాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఎట్లా వేయాలంటే చూడండి, ఇది 1 మీటర్ లైనింగ్. ఇక్కడ కోరాస్ వచ్చేసి మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఓపెన్స్ వచ్చి నా వైపుగా ఉన్నాయన్నమాట. క్లోజ్ వచ్చేసి నా ఎదురు వైపుగా ఉంది. ఎప్పుడైనా కూడా మనం ఆపోజిట్లో కోరాలు ఎప్పుడు మన ఆపోజిట్లో వేసుకొని క్లోజ్ మన వైపు వేసుకుంటాం కదా, ఇది జస్ట్ ఆపోజిట్గా వేసుకోవాలండి. ఓపెన్స్ వచ్చి మన వైపుగా ఉండేటట్టు వేసుకోవాలి మనం ఈ బ్యాక్ ఓపెన్ పెట్టడానికి. ఇక్కడ చూడండి, కింద కొంచెం హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయంటే మనము స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ఈ కోరాస్ ఉన్నాయి కదా ఇటు సైడ్, ఇవి కూడా కొంచెం నాకు ఎక్కువ తక్కువ ఉన్నాయి అనమాట. దాన్ని కూడా నేను ఇప్పుడు సరి చేసుకుంటాను. సరి చేసి కట్ చేస్తాను. చూడండి, అయితే ఒక్క కోర వచ్చి బయటికి వచ్చింది, ఒక్కటి కొంచెం లోపట్టుకుంది, ఒక 1/2 ఇంచ్ అంత డిస్టెన్స్తోని. ఆ రెండింటిని సమానంగా కట్ చేసేస్తున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైన్ అనేది ఫస్ట్ ఇక్కడనే కొట్టుకోవాలండి. ఎందుకు అనంటే ఇది హుక్కు పట్టి కాజా పట్టి వస్తుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ లైన్ ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇటు ఎట్టయితే ఓపెన్స్ ఉన్నాయో అటు వైపు బ్యాక్ పార్ట్కి హుక్కు పట్టి కాజా పట్టి రావాలి కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ డ్రా చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం పట్టి కుడతాం కదా, నడుము బెల్ట్ కుడతాం కదా అండి, ఆ బెల్ట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనము మెజర్మెంట్స్ అనేటివి తీసుకోవాలి. ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ ఆధారంగా నేను ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు. అయితే కట్ వర్క్ పెట్టమన్నారు కదా, దానికోసమని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే 14 ఇంచులు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, ఏదైతే లైన్ మనం గీసుకున్నామో నడుము బెల్ట్ కుట్టడానికి, దానిపై నుండి 14 ఇంచులకు ఒక మార్క్, ఒక 1/2 ఇంచ్ ఇంకొక మార్క్. 1/2 ఇంచ్ ఎందుకు పైన మార్క్ చేసుకున్నానంటే షోల్డర్ దగ్గర మనకు ఖర్చులకు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్నాను. చూడండి, మనకు ఈ స్టిచ్చింగ్స్ ఓను టోటల్ పొడవు 14 ఇంచులు వస్తుంది. దాంట్లో మనం కట్ వర్క్ కుట్టే వరకల్లా మనకు 13.5 ఇంచులు కరెక్ట్గా బ్లౌజ్ పొడవు ఉంటుంది. చూడండి, ఈ విధంగా 2 లైన్స్ కూడా నేను డ్రా చేసుకుంటున్నాను. ఇది ఖర్చు కోసము 1/2 ఇంచు. ఇట్లా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ దగ్గర ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంకా ఎంత, ఇదంతా కూడా ఇప్పుడు చూద్దామండి. నెక్ ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఏదైతే హుక్కు పట్టి కోసం కాజా పట్టి కోసం లైన్ గీసుకున్నానో ఆ గీత వదిలేసి నేను తీసుకుంటానండి. ఇక్కడ 27.5 ఇంచులు నడుము సైజ్ అనమాట అమ్మాయిది. అయితే మనము నెక్ ఇక్కడ 2.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుండి మొత్తం టోటల్గా ఈ 1/2 ఇంచ్ లైన్ వదిలేసి నేను మొత్తం టోటల్ 5 ఇంచులు తీసుకుంటున్నాను షోల్డర్ వరకు. దాంట్లో నేను 2.5 నెక్కి తీసుకొని మిగతాది షోల్డర్కి పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా 2.5కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చంకా డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నానండి. 6 ఇంచులకు ఒక మార్క్ వేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ కూడా మనం స్ట్రైట్గా రావాలి అని అంటే ఇక్కడ ఎంత తీసుకున్నానో డిస్టెన్స్ ఇటు కూడా అంతే తీసుకుంటే మనకు స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది.
చూడండి ఈ విధంగా 5 ఇంచులు షోల్డర్ దగ్గర తీసుకున్నాం కదా, నెక్ షోల్డర్ రెండు కలిపి ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం 6 ఇంచులు మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక మార్క్ వేసుకుంటున్నాను చూడండి. ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ ఎంత అనేది కావాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. 35 డివైడెడ్ బై 4 చేస్తే మనం క్యాల్కులేటర్ యూజ్ చేసుకోవచ్చు. పావు తక్కువ 9 వస్తుంది. అయితే మనము ఈ పావు తక్కువ 9 మనము ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది గీసుకుందాం. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టేది కూడా అక్కడ 1/2 ఇంచ్ ఏదైతే ఉక్కుపట్టి కాజాపట్టికి గీసుకున్నానో అది వదిలేసే మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ పావు తక్కువ 9. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్కి మనం ఎంత అనేదంటే 27.5 కదా. 27.5ని మనం 4 భాగాల కింద చేసుకుంటే 7కి ఒక లైన్ తక్కువ వస్తుంది, 7 ఇంచులకి. అయితే మనం అదే ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఓకేనా. 7 ఇంచెస్కి ఒక్క లైన్ తక్కువ. పైన చెస్ట్ దగ్గర వచ్చేసి ఒక 2.5 ఇంచ్ లైన్స్ తక్కువ మనకు 9 వచ్చింది. కింద వచ్చేసి నడుము దగ్గర ఒక్క లైన్ తక్కువ 7. ఓకేనా. అదే ఇక్కడ మనం పెట్టేసుకుందాం. ఒక్క లైనే కదా ఎందుకులే అనేసి మనము పెట్టినాం అనుకోండి, 4 మడతల మీద వస్తుంది కదా బ్లౌజు. 4 గీతలు కాస్త ఎక్కువ అయిపోయి 30 ఇంచు బ్లౌజ్ లూజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనకే డబుల్ వర్క్ అవుతుంది. కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గానే పెట్టుకోండి. మీకు ఒకవేళ అట్లా క్యాల్కులేటర్తో మనకు ఎందుకు అని అనుకున్నప్పుడు ఇట్లా టేప్ని మనము ఇట్లా 4 భాగాల కింద ఫోల్డ్ వేసి కూడా మనము పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 1 ఇంచ్ అయితే నేను ఇక్కడ టక్స్ కోసం తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మనం టక్స్ కుడతాం కదా దానికోసము. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేస్తా చూడండి. చెస్ట్ దగ్గర మార్కు, నడుము దగ్గర మార్కు, ఈ రెండింటిని ఇట్లా గీసుకున్న తర్వాత ఒక 2 ఇంచులు అయితే నేను ఇక్కడ ఖర్చుల కోసం సైడ్కి తీసుకుంటున్నాను. 2 ఇంచులు తీసుకోవచ్చు. మీకు ఎక్కువ ఖర్చులు క్లాత్ ఎక్కువ వద్దు సైడ్స్కి అనుకుంటే మీరు 1.5 తీసుకోండి సరిపోతుంది. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటానండి. ఇక్కడ నేను ఇప్పుడు చంక దగ్గర ఒక 1.5 ఇంచుకి నేను ఒక మార్క్ వేసుకుంటున్నాను చూడండి కార్నర్ నుండి. ఇప్పుడు మనము ఈ కర్వ్ స్కేల్ సహాయంతో ఇది మొత్తం ఈ లైన్స్ అనేటివి కలిపేసుకుందాము. ఈ విధంగా ఈ లైన్స్ జాయిన్ చేసుకున్నాక మనం ఒకసారి చంక రౌండ్ కూడా కొలిచి చూడాలి. నాకు ఇక్కడ 15.5 ఇంచులు రావాలి రౌండ్ చంక మొత్తం. అంటే దాన్ని సగం చేసుకుంటే మనకు ఒక 2 గీతలు తక్కువ 8 అనేది రావాలన్నమాట. ఇక్కడ చూద్దాము ఎంత వస్తుందో ఒకసారి టేప్ తీసుకొని కొలిచి చూద్దామండి. టోటల్ రౌండ్ వచ్చేసి 15.5. అయితే 15.5ని మనము హాఫ్ చేస్తే మనకి ఇక్కడ 2 లైన్స్ తక్కువ 8 అనేది రావాలన్నమాట. అయితే ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఏదైతే నెక్ కోసం మార్క్ పెట్టుకున్నామో 2.5 ఇంచులు అక్కడి నుండి ఇక్కడ నేను మార్క్ గీసుకుంటున్నాను 10 ఇంచుల దగ్గర. అయితే నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు. ఎందుకు అనంటే మనము నెక్ డిజైన్ నెక్ ఉంది కదా దానికోసము. వెడల్పుకి అయితే ఒక 3 ఇంచులు అయితే మార్క్ చేసి పెట్టుకుంటున్నాను జస్ట్. తర్వాత నేను ఇది కట్ వర్క్ డిజైన్ తర్వాత చేస్తానండి. ఇప్పుడైతే మనం ఇది కటింగ్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ కంప్లీట్గా ఈ విధంగా మనము అవుట్ లైన్స్ ఏవైతే మార్క్ మనం కరెక్ట్గా ఫైనల్గా ఏవి మార్క్ చేసినామో అవి మనకు గుర్తుండాలి. మనము ఏ లైన్ పడితే ఆ లైన్ కట్ చేసేయొద్దండి. నేను ఎప్పుడు కూడా వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను. మనం పొరపాటున ఒక లైన్ కట్ చేయబోయి ఇంకొక లైన్ కట్ చేసినాం అనుకోండి ఇంకా ఆ లైనింగ్ వేస్ట్ అయిపోతుంది మనకు. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా మనము ఏ లైన్ కట్ చేయాలనేది 1కి 2 సార్లు ఆలోచించుకున్న తర్వాతనే ఈ కటింగ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి చిన్నగా కట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఫిట్టింగ్ మార్క్స్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలనేది ప్రిన్సెస్ కట్ చూపిస్తాను. ఈ రెండింటిని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ కరెక్ట్గా బ్యాక్ టక్ ఎక్కడ కుట్టాలనేది మనకు కరెక్ట్గా ఐడియా వచ్చేస్తుంది. ఒక చిన్నగా కట్ పెట్టుకున్నాను అక్కడ. ఇప్పుడు ఏ విధంగా వేయాలి అని అంటే ప్రిన్సెస్ కట్ అది ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్. బ్యాక్కి హుక్స్ వస్తాయి. అట్లా హుక్స్ బ్యాక్కి వచ్చినప్పుడు నేను మీకు వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పినాను కోరాస్ అనేటి ఓపెన్స్ అనేటి మన వైపు ఉండేటట్టుగా వేసుకోవాలని. ఆ తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసినాం కదండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పద్ధతిలో మనం వేసుకోవాలి. ఇప్పుడు
మన ఎదురు వైపు ఇప్పుడు నేను ఏదైతే బ్యాక్ పార్ట్ వేసినానో అక్కడ క్లోజ్ ఉంటుంది అనమాట. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ క్లోజ్ రావాలి కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా పెట్టుకున్నానో ఉక్కు పట్టి కాజా పట్టికి అది వదిలేసి మనము ఈ క్లాత్ అనేది పరుచుకోవాలి. చూడండి ఈ విధంగా పరచాలి. అయితే ఇట్లా పరిచినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా పెట్టుకునేది అది సపరేట్గా పెట్టుకుంటాము, అది వేరే. నేను ఇప్పుడు గీసిన తర్వాత నేను ఎక్కడెక్కడ ఎక్స్ట్రా పెట్టాలనేది చూపిస్తాను. జస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా మనం ఇది స్కెచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఫిట్టింగ్ మార్క్స్ ఉన్నాయో అవి కూడా ముందే వేసుకోవాలండి. నేను సడన్గా తీసేసినాను, మళ్ళీ నేను పరిచి నేను మళ్ళీ ఫిట్టింగ్ మార్క్స్ పెట్టుకుంటాను. చూడండి మనము ఒక 3 ప్లేసెస్లలో మనకు ఈ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కంటే 3 ప్లేసెస్ 3 ప్లేస్లల్లో. అది ఎక్కడెక్కడ అంటే నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేసెస్ అనమాట. ఏంటంటే ఒకటి సైడ్ జాయింట్స్ దగ్గర, ఒకటి చంక డౌన్ దగ్గర, ఒకటి వచ్చేసి మనకు ఈ మెయిన్ టక్ వస్తుంది కదా అక్కడ అనమాట. ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర మనకి ఎంతైతే క్లాత్ ఉందో అక్కడ నుండి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సైడ్ ఫిట్టింగ్స్ ఖర్చులతో సహా గీసేసుకున్నాను కదా మార్క్. నేను ఫిట్టింగ్స్ గీయలేదు, ఇప్పుడు గీస్తాను. ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎందుకు అనంటే మనం ఈ మెయిన్ టక్కు కుట్టేటప్పుడు క్లాత్ మనం ఎక్కువ పట్టేసి కుడతాం కదా, అక్కడ మళ్ళీ మనకు బ్లౌజ్ టైట్ అయిపోయి ఈ షేప్ అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది అనమాట మనం ఎక్స్ట్రా తీసుకోకపోవడం వల్ల. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ముందే మనం ఇవన్నీ మార్క్ చేసుకునేటప్పుడే ఈ ఫిట్టింగ్ మార్క్ ఏదైతే ఉందో మనము చెస్ట్ దగ్గర నడుము దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, మనకి లైన్ వచ్చింది కదా, అది కూడా కంపల్సరీగా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాతే మనం ఈ క్లాత్ అనేది తీసేయాలి. నేను సడన్గా అప్పుడు తీసేసినాను. చూడండి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టక్కు కుట్టినాక మనకు ఇది క్లాత్ అనేది ఇప్పుడు మనం సేమ్ ఫిట్టింగ్ పెట్టినాం అనుకోండి టైట్ అయిపోతుంది. అందుకని మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నందుకు మనం ఈ టక్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి 1 ఇంచ్ జరిపి పెట్టుకోవాలి. చూడండి ఎంతైతే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామో 1 ఇంచే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టొద్దు. ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం సైడ్కి జరిపి ఫిట్టింగ్ మార్క్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు చెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలామందికి ఈ పాయింట్ అర్థం కాక ఇంకా సేమ్గా గీసేసుకుంటారు. బ్యాక్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎక్స్ట్రా పెట్టుకున్న సేమ్ ఫిట్టింగ్ చేయడం వల్ల చెస్ట్ అనేది మొత్తం అణిగిపోయినట్టుగా ప్రెస్ అయిపోయినట్టుగా వచ్చేస్తుంది అనమాట, షేప్ లేకుండా ఉంటుంది. అట్లా కాకుండా ఈ విధంగా చేయండి. చంక దగ్గర నుండి ఏదైతే మనము ఇక్కడ లోతు కట్ చేస్తామో అక్కడ ఒక 1/2 ఇంచ్ గీసుకొని ఆ 1/2 ఇంచ్ ఈ కర్వ్స్లకు కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టక్ వేస్తాం కదండి, షోల్డర్కి సమానంగా స్ట్రెయిట్గా కిందికి అక్కడ ఒక 1/2 ఇంచ్ గీసుకోవాలి. ఓకేనా. ఈ 3 ప్లేసెస్లలో మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది. అయితే నెక్స్ట్ ఈ 1/2 ఇంచ్ పెంచిన దాన్ని నేను ఎట్లా కలుపుతానో కర్వ్గా చూడండి. ఇది చేయడం వల్లనే మనకి ఫ్రంట్ దగ్గర మంచిగా షేప్ వస్తుంది. లేకపోతే మనం చేయి పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఈ 1/2 ఇంచ్ని మనం ఈ విధంగా కర్వ్ షేప్లా కలిపేసేయాలి. ఏదైతే సైడ్ జాయింట్స్ ఫిట్టింగ్ లైన్ ఉంది కదండి, ఆ లైన్ దగ్గర నుండి ఈ మధ్యలో సెంటర్ పార్ట్కి, అంటే హుక్కు పట్టి అయితే వెనకాలకు వస్తుంది బ్లౌజ్కి, కానీ ఈ సెంటర్ వరకు ఈ విధంగా కర్వ్ లాగా మనము ఏదైతే నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ షేప్ కట్ చేస్తామో ఆ విధంగా మనం గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ అయితే జనరల్గా మనం పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్కి. కాకపోతే ఈ బ్లౌజ్కి డిజైన్ ఉంది కదా, మీకు ఫస్ట్లోనే చూపించాను, వర్క్ స్టోన్ వర్క్ డిజైన్ ఉంది. ఆ బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత నెక్, దాని ఆధారంగా నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఈ డీప్ని బట్టి మనం చేసుకోవాలి. చాలా తక్కువ ఉందండి డీప్, అయినా సరే ఇంకా వాళ్ళు నెక్ డిజైన్ ఎంత ఇచ్చిండో అట్లనే మనం కుట్టాలి కాబట్టి జస్ట్ జనరల్గా అయితే ఇలా 6 ఇంచెస్కి పెట్టుకొని మనం రౌండ్ నెక్ అయినా వీ షేప్ నెక్ అయినా స్క్వేర్ నెక్, ఏ నెక్ అంటే ఆ నెక్ మనం గీసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి నేను మీకు చెప్పే మెథడ్ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ ప్రిన్సెస్ కట్ చేసే విషయంలో మరి నాకు కమెంట్స్లా రాయండి, నేను మీకు మీ డౌట్ క్లియర్ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా చిన్నగా కట్స్ కూడా పెట్టుకోవాలి.
ఎక్కడ ఫిట్టింగ్ చేయాలి, ఎక్కడ నెక్ వస్తుంది, ఎంతవరకు వస్తుంది, ఇదంతా కూడా పెట్టుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ ఇప్పుడే కట్ చేయనండి, తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను. ఎందుకంటే ఈ క్లాత్ చాలా జారే క్లాత్ అనమాట. మరి జారే క్లాత్స్కి మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవి మనకి ప్రాబ్లం చేస్తాయి. ప్రిన్సెస్ కట్ గీసుకోవడం కోసం ఇక్కడ మనకు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 వచ్చింది కదండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం చెస్ట్ దగ్గర. ఎందుకు అంటే ఇది మనకు ఆ టక్ల కుట్టడానికి పోతుంది అని చెప్పి, అందుకని ఇది 10 ఇంచులు అయింది. అదే 10 ఇంచులు మనం షోల్డర్ దగ్గర నుండి కిందికి ఇట్లా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది మనం ఈ ప్రిన్సెస్ కట్ పెట్టడానికి ఇది మిడిల్ పాయింట్ అనమాట. అయితే ఇప్పుడు ఈ సైడ్ నుండి మనము ఏదైతే ఫ్రంట్ మనకు హుక్కు పట్టి మధ్యలో వస్తుందో అక్కడ నుండి 3.5 ఇంచులకు ఒక మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, 10 ఇంచులు షోల్డర్ దగ్గర నుండి సైడ్ నుండి వచ్చేసి 3.5 ఇంచులు. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి 3 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోవాలి. చూడండి, 3 ఇంచులకు ఒక మార్క్ గీసుకొని ఇప్పుడు మనం టక్కు వెడల్పు ఎంత పెట్టుకుంటాము అంటే మన ఈ బ్లౌజ్ చెస్ట్ సైజ్ని బట్టి మనం ఇక్కడ 2.5 వరకు మనం పెట్టుకోవచ్చండి. 2.5 తీసుకొని నేను ఎట్లా గీస్తానో ఇప్పుడు చూడండి. అయితే ఇప్పుడే నేను కట్ చేయను, బ్లౌజ్కి అతికించుకున్న తర్వాత కట్ చేస్తాను. నేను మీకు ఇంకొక బ్లౌజ్ నేను కుట్టినప్పుడు చూపిస్తాను, ఎట్లా మనము అంటే కదిలిపోకుండా ఎట్లా కుట్టుకుంటే సేఫ్గా ఉంటుంది జారిపోయే క్లాత్స్కి అనేది. ఈ బ్లౌజ్ కొంచెం అర్జెంటుగా ఉంది, నేను ఇచ్చేయాలి. ఓన్లీ కటింగ్ మాత్రమే నేను మీకు ఈరోజు చూపించగలుగుతున్నాను. చూడండి, ఈ విధంగా షేప్ అనేది ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ మరి చక్కగా కుదురుతుందండి. ఈ కొన్ని చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్ చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా గీసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం క్లాత్ ఫోల్డింగ్ వేసేసుకున్నాను. 4 ఇంచులు హ్యాండ్ అండి, కట్ వర్క్ ఉంది, దానికి కూడా చూపించాను కదా మీకు. అయితే ఈ 4 ఇంచుల పొడవుకి 1/2 ఇంచు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేయడానికి, 1/2 ఇంచు మనం కింద వైపు కట్ వర్క్ దగ్గర కుట్టడానికి 1/2 ఇంచు తీసుకుంటే టోటల్గా 5 ఇంచులు పొడవు తీసుకొని ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుండి 2.5 ఇంచులకి మనము ఈ చంక డౌన్ చేసుకోవడానికి ఒక ఆర్మ్ హోల్ గీసుకోవడానికి ఒక లైన్ అయితే గీసుకొని ఆ తర్వాత చెయ్యి లూజ్ పెట్టేసుకొని, చెయ్యి లూజ్ అయితే 7 ఇంచులు, మళ్ళీ వచ్చేసి ఒక 2 ఇంచులు ఖర్చుల కోసం తీసుకొని మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా అంటే చంక లూజ్ ఎంత అయితే ఉంటుందో రౌండ్ అంతా మనము గీసుకొని ఈ విధంగా హ్యాండ్ అయితే మనం షేప్ గీసేసుకొని కట్ చేసేసుకోవాలండి. చూడండి, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ పైన ఎట్లా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అది డిజైనరీ పీస్ వచ్చింది కదా, ఎట్లా కట్ చేయాలనేది దానిపైన వేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి మనము. ఇక్కడ చూడండి, 2 వైపులా కట్ వర్క్ వచ్చింది కదా, వాటిని రెండింటిని ఒక దగ్గర వేసేసి నేను ఈ విధంగా క్లాత్ అయితే సెట్ చేసుకుంటున్నాను. చూడండి, కిందకొకటి పైనకొకటి 2 హ్యాండ్స్ ఒక దగ్గర వేసేసుకున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, అది పెట్టేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. అయితే కొంచెం జారే క్లాత్కి మనం ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే మంచిది. నార్మల్ క్లాత్స్ అయితే ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ చూడండి డిజైన్ మిడిల్లో ఇచ్చిండు. ఓకే, క్లాత్ కూడా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీకే వాళ్ళు శారీ కనుక ఇచ్చిర్రు అనుకోండి కట్ చేసుకోమని, వాళ్ళు అంటే ఎక్కువ తీయొద్దని చెప్తారు శారీ నుండి. కాకపోతే కొన్ని ఇలాంటి డిజైన్స్ ఎట్లా వచ్చినాయో మనము ముందే చూసుకోవాలి. వాటిని చూసుకొని అవసరం అయితే ఒక 10 సెంటీమీటర్లు అయినా మనం ఎక్కువ తీసుకోకపోతే మనకు కటింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. నేనైతే ఇక్కడ 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. నార్మల్గా మనం ఎప్పుడు ఎంత కట్ చేస్తామో బ్లౌజ్ పీస్ అంతే, కాకపోతే కరెక్ట్గానే సరిపోయింది ఈ అమ్మాయికి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఆ డిజైన్ మనం స్టోన్ వర్క్ స్టిచ్చింగ్కి డిస్టర్బ్ కావద్దు. మళ్ళీ స్టిచ్చింగ్ కింద నుండి మనకు ఆ స్టోన్ వర్క్ అనేది రావాలి. చక్కగా ఇట్లా కొంచెం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసేస్తాను. ప్రిన్సెస్ కట్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేస్తానండి, ఎందుకంటే ఈ పీసెస్ జారిపోతున్నాయి కదా అందుకోసమని.
ఇక్కడ నెక్ కూడా లేదు కట్ చేసేది. ఓకే, ఇప్పుడు మనకు అక్కడ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ హుక్స్ బ్యాక్ సైడ్ వచ్చినాయి కాబట్టి మనం ఎక్కడ ఏ ప్లేస్లో వేస్తే సరిపోతుంది అనేది ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి అసలు ఎక్కడ కూడా మనకి క్లోజ్ అనేది ఉండనవసరం లేదు, 4 వైపులా కూడా ఓపెన్ ఉంటే సరిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. చూడండి, ఈ ప్లేస్లో వచ్చేటట్టుగా మనకు 4 సైడ్స్ కూడా ఓపెన్ ఉంటుంది. లేకపోతే బ్యాక్ పార్ట్ జాగ్రత్తగా చూసి కట్ చేయాలి. కొంచెం కటింగ్ చేసేటప్పుడు ఆలోచన అయితే కంపల్సరీగా చేయాలండి. మనం తొందరపడి చేయడానికి ఏది ఉండదు. వన్స్ ఒకసారి కత్తెర పడిందంటే ఇంకా మనం ఏం చేయలేము. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ వలన మరొక 4 ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.